మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, సో మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు ఈ రోజు? కచోరీ చేస్తున్నాను, అది కూడా కొంచెం వెరైటీగా. ఓ, అంటే స్టఫింగ్ కొద్దిగా మార్చి చేస్తున్నాను. ఓకే, దాల్ చీజ్ కచోరీ. ఓ వావ్, సో చీజ్ కాంబినేషన్ లో కచోరీలో దాల్ అంటే కామన్ గానే కదా మనకి, సో చీజ్ దాంట్లో స్టఫింగ్ లో మిక్స్ అయిపోతుంది. ఏంటంటే మనకి పిజ్జాలో కానీ లేకపోతే బర్గర్ ఇలాంటి శాండ్విచ్ లలో ఎక్కువ చీజ్ మనం యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ మన ఇండియన్ స్నాక్స్ లో కూడా కొంచెం కచోరీలో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓ సూపర్. ఓకే, మరి దాల్ చీజ్ కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దాల్ చీజ్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, తురిమిన చీజ్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వాము 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఓకే అండి, మరి కచోరీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి దాల్ ఇంకా చీజ్ కాంబినేషన్ లో కచోరీ సో సూపర్ టేస్టీగా ఉండబోతుంది. జాగ్రత్తగా నోట్ చేసేసుకోండి. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, సో ఇక్కడ ముందే నేను పిండి రెడీ చేసి పెట్టేశానండి. అసలు ఆ చీజ్ చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది. అర్థమైంది, తొందరగానే చేసేస్తాను. సో దీంట్లో ఏంటంటే ముందు పిండి మనం ఇలా కలిపేసి రెడీ పెట్టుకోవాలి. కచోరీ కానీ లేదా సమోసా లాంటి వాటికి మనం ముందుగానే పిండి కలిపేసి పెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్ గా బాగా వస్తుంది, మనకు చుట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, దాంట్లో కొద్దిగా వాము, ఉప్పు, అలాగే కొద్దిగా నూనె ఆయిల్ వేసేసి నీళ్ళతో మనం అలా కలిపేసి పెట్టేసుకుంటాం. ఓకే, సో అలాగే మనం ఆయిల్ కూడా పెట్టేసుకుందాం అండి. సో ఫ్రీడమ్ ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, చాలా లైట్ గా ఉంటుంది, ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం అండి. మిగతా ప్రాసెస్ అయ్యేంత లోపు అది వేడి అవుతుంది. సో ఇక్కడ కొంచెం పప్పు నానబెట్టి పెట్టేసుకున్నాం. ఓకే ఓకే, సో దాన్ని కొంచెం మనం పాన్ ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్. ఓకే, సో దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, సో దీంట్లోనే నానబెట్టేసుకున్న పెసరపప్పు, సో చీజ్ ఏంటంటే మనం ఇది మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఎండింగ్ లో యాడ్ చేస్తాం. ఓకే, సో ఇలా మనం హీట్ మీద దాన్ని కొంచెం ప్రాసెస్ చేసుకుంటే అది మెల్ట్ అయిపోతుంది మనకు. దీంట్లో మనం చాట్ మసాలా, జీలకర్ర పొడి, తర్వాత ఆమ్చూర్ యాడ్ చేస్తున్నాను. సో కొంతమంది సోంపు పొడి కూడా యాడ్ చేస్తారు. అవును, సో అదే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో ఇది అయిపోయిందండి. ఓకే, సో కొంచెం సిమ్ లో పెట్టేసుకుని సో ఈ పొడులన్నీ యాడ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా అండి. సో ఇదే స్టేజ్ లో మనం కొంచెం ఇందాక అనుకున్నట్టు సోంపు పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఎస్, పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కారపొడి ఏమి యాడ్ చేయట్లేదు. ఇది ఇలా చూస్తుంటే కూడా ఏదో మంచి అంటే ఒక చాట్ లో ఉంది, అలా హ్యాపీగా కొన్ని చేసుకుంటాం కదా. యూజువల్ గా మనం కొంచెం వేయించుకొని తింటుంటాం కదా శనగలు ఇలాంటివి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే, ఇది కొంచెం చల్లారితే మనం చీజ్ అలాగే కొత్తిమీర యాడ్ చేసేసుకుని కచోరీ చుట్టేసుకోవడమే. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూసేస్తాం ఇలా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా జలుబు చేసినప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఏదైనా బాంబ్ వేసుకుని నీళ్లు బాగా వేడి చేసుకుని ఆవిరి పట్టుకుంటూ ఉంటాం. దానివల్ల ఈ జలుబు, దగ్గు వీటి నుంచి ఉపశమనంగా ఉంటుంది. అలా కాకుండా మామూలుగా కూడా బాగా నీళ్లు వేడి చేసుకుని చర్మానికి కనుక ఆవిరి పడుతూ ఉన్నట్లయితే చర్మ రంధ్రాలంతా కూడా బాగా క్లీన్ అవుతాయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చల్లరిందా రాజు గారు? ఓకే ఓకే, సో దీంట్లో చీజ్ తురమండి. కొద్దిగా కొత్తిమీర,
సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని మనం కచోరీ చుట్టూ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, చీజ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది, అంటే లోపల మనకి సెక్యూర్ గానే ఉంటుంది కదా. ఎందుకంటే ఆ కచోరీకి పైన ఆ పిండి అంతా కూడా థిక్గా వస్తుంది కాబట్టి మనకి అదేమైనా లీక్ అవుతుందనే ప్రాబ్లం ఉండదు. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకున్నాం. చిన్న సైజ్ పూరిలా చేసేసుకుని సో అంచులు కొంచెం మనం పల్చగా చేసేసుకుంటే మధ్యలో మళ్ళీ క్లోజ్ చేస్తాం కదండి. ఇది ఓన్లీ మనం మైదాతోనే చేసుకోవచ్చేమో కదా రాజు గారు? మైదాతోనే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుందండి. స్టఫింగ్ ఓకే, సో అంచులన్నీలో ఓకే. సో ఇట్లా ఇది గట్టిగా నొక్కేసుకుని మళ్ళీ ఒకసారి రౌండ్గా చేసి జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైనా అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒకే టైంలో అన్నీ వేసేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఒకసారి మనకు అది వేడైన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి, కొంచెం మీడియంలోకి వచ్చాక అప్పుడు వేసేసుకోవాలి. ఓకే, ఇది మనం సేమ్ ఈ స్టఫింగ్ ఏదైనా పరోటా లాంటివి కూడా చేసుకోవచ్చా రాజు గారు? అప్పుడు పప్పు కొంచెం మనం ఉడికించాలి, మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుంటే మనకు పలుకులుగా లేకుండా ఉంటుంది. ఓకే, సో అలా చేసుకొని చేసుకోవచ్చండి. అది చేసుకోవచ్చు. సేమ్ ఇది మనం సమోసాలో కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇలా క్రాక్స్ లా అనిపిస్తే కొంచెం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఎలాగో మైదా మనకు కొంచెం స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి అంత ఫాస్ట్గా ఓపెన్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ సేఫ్. అది వరకు నాకు చాలా డౌట్ ఉండేది ఈ కచోరీ మీద, అసలు ఎలా దీంట్లో అది పెట్టి క్లోజ్ అంటే బయట మనం చూస్తే చాలా ఇట్లా పెద్దగా వస్తాయి కదా రాజు గారు, పఫీగా. అవునండి. దాంట్లో ఏంటి ఏమన్నా వంట సోడా అట్లా వేస్తారా? కొంచెం యాడ్ చేస్తారు. ఓకే ఓకే, ఓకే. సో కొంచెం ఇది స్లోగా మనకు ఫ్రై అవుతూ ఉంటే కలర్ అనేది వస్తుంది, లోపల వరకు పిండి కూడా బాగా వేగుతుంది. మనకి కొంచెం టైం బాగానే ఉంది కదా, కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, దోసకాయతో ఫిష్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ డాట్ కింద స్ట్రేట్ కట్ చేస్తున్నాండి. డాట్ పై నుంచి కొంచెం స్లాంట్. సో ఇట్లా దానికి ఇలా నోరు ఓపెన్ చేస్తాం. సో దాని సైడ్లోంచి పిన్స్ పెట్టడానికి స్లిట్స్. ఓకే, సో ఇక్కడ టేల్ వస్తుంది, స్ట్రేట్గా చేస్తాం. సో బీట్రూట్లోంచి ఫిన్స్ తీసుకుంటున్నాం, ఫిన్స్ అండ్ టైల్. ఓకే, రెండు రౌండ్ స్లైసెస్ అండి. సో దీన్ని హాఫ్గా కట్ చేసి ఒకదానిపైన ఒకటిలో పెట్టి కొంచెం స్లాండ్గా కట్ చేసి మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఓకే, సో ఇటువైపు కూడా ఈవెన్గా కట్ చేసి ఈ ఎడ్జెస్ ఏంటంటే కొంచెం ట్రిమ్ చేస్తున్నాను ఆ స్లిట్స్లోకి ఈజీగా వెళ్ళేట్టుగా. ఓకే, ఓకే అండి, తీసేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్ చూడండి, ఇది మొత్తం టోటల్ డ్రైగా ఉంది. ఎక్కువ ఆయిలీగా కూడా అనిపించట్లేదు, ఫుల్ డ్రైగా అనిపించేస్తుంది. ఎస్, సో కచోరీ రెడీ. సో అలాగే ఇంకొక స్లైస్ ఇది టేల్గా పెడుతున్నాను. ఐస్ కొరకు క్యారెట్ చిన్న రౌండ్ షేప్ అండి. క్యారెట్ పండుగ ఉంటే దాన్ని కొద్దిగా స్లిమ్ చేయాలి. ఎస్, సన్నదైతే కొంచెం
సైజుని బట్టి మనకు Cut చేసేసుకో. అందుబాటులో చిన్న చిన్న సైజు ఉంటే ఈజీగా వాటితో చేసేసుకోవచ్చు రౌండ్ స్లైసెస్ అని. వీటిని లవంగంతో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ సైడ్లో ఫిన్స్, నెక్స్ట్ టేల్. సో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ భలే కనిపిస్తుంది కదా. సో ఈ లవంగం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ కొంచెం చిన్నగా హోల్ చేసుకుని ఓకే, ఫిష్ రెడీ. రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా కచోరీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దాల్ చీజ్ కచోరీ తయారు చేసే విధానం. ముందుగా మైదాలో వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. పెసరపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, దాల్ చీజ్ కచోరీ రెడీ.